బైబిల్లో మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని రాయబడింది. అయితే మీకు ప్రశ్న, మీరు దేవుడు ఇచ్చే వరకు అడుగుతున్నారా? దేవుడు చూపించే వరకు వెతుకుతున్నారా? దేవుడు మీకు ద్వారం తెరిచే వరకు ఆయన సన్నిధిలో గోజాడుతూ కనిపెడుతున్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? మనలో చాలామంది దేవుని అడుగుతాం, కానీ అడిగిన దానికోసం ఎదురు చూడం. బహుశా దీనికి గల కారణం మన అవిశ్వాసం కావచ్చు. అవును, మీరే ఆలోచించండి. ఈ రోజుల్లో డిజిటల్ మార్కెటింగ్ బాగా పెరిగిపోయింది. మీరు ఏదైనా ఒక వస్తువును మొబైల్లో ఆర్డర్ చేశారు అనుకోండి, ఆ తర్వాత అది ఎన్ని రోజుల్లో వస్తుంది అని తెలుసుకుని దానిని ట్రాక్ చేస్తూ ఉంటాం. అలాగే మనం నమ్ముతాం అవి మనకు తప్పక వస్తుంది అని చెప్పి. ఒకవేళ ఏ కారణం ద్వారా అది ఆలస్యం అయితే వెంటనే సంబంధిత వ్యక్తికి కాల్ చేసి వివరం తెలుసుకుంటాం. ఎందుకో తెలుసా? మనం ఆర్డర్ చేస్తే ఆ వస్తువు వస్తుంది అని మనం ఆ సైట్ను నమ్ముతాం. కానీ అదేంటో దేవుని విషయంలో ఆ నమ్మకం కొంతమందికి లేదు. అందుకే ఏదో నామమాత్రంగా ప్రార్థన చేస్తారు, వస్తే వచ్చింది లేదా లేదు అన్నట్టు ఉంటారు. అయితే ఒకసారి మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుంచి 52 వరకు ఉన్న వాక్య భాగం చదివితే దానిలో గుడ్డివాడైన బత్తమయ్యి అనే భిక్షగాడిని చూడవచ్చు. ఇతడు యేసయ్య తనను దాటుకుని వెళ్ళాడు అని వినగానే, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేయడం మొదలుపెట్టాడు. చుట్టూ ఉన్నవారు విసుక్కున్న, ఊరకుండము అని గద్దించిన తప్పక దేవుడు తనకు ప్రతిఫలం ఇస్తాడు అని నమ్మి కేకలు వేశాడు. తెలుసా, ఆ విశ్వాసమే అతనికి దృష్టిని ప్రసాదించింది. దేవునికి స్తోత్రం. చూసారా, మనం కూడా ఆ భర్తమయ్యేలాగే ఉండాలి. దేవుడు పలికే వరకు పిలవాలి, దేవుడు జవాబిచ్చే వరకు ప్రార్థించాలి. అప్పుడు తప్పక ప్రతిఫలం పొందుకుంటాం. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత మహిమా ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.